సాధారణంగా పరమాణు కేంద్రకం నుంచి చిట్ట చివరి కక్ష్యకు మధ్యగల దూరాన్ని పరమాణు వ్యాసార్థం అంటారు. పరమాణు వ్యాసార్థాన్ని పికోమీటర్లలో కొలుస్తారు. 1 పికోమీటర్ = 10⁻⁻12 మీటర్. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. దాన్ని బేస్ చేసుకుని మనకి ఈ లెసన్లో ఒక 30 to 40 బిట్స్ పైనే వస్తాయి. ఈ కాన్సెప్ట్ జస్ట్ గుర్తు పెట్టుకుంటే ఆ బిట్స్ అన్నీ మనం ఊరికే ఒక ఫస్ట్ లెటర్ని బట్టి ఆన్సర్ పెట్టేస్తామన్నమాట. ఇక్కడ ఏమొస్తుంది, మనకు పీరియాడికల్ టేబుల్లో గ్రూపులు పీరియడ్లు వచ్చాయి. గ్రూపులు అంటే పై నుంచి కిందకి, అంటే గ్రూపులు ఎలా పెరుగుతాయి, పై నుంచి కిందకు పెరుగుతాయి కదా. అట్లా గ్రూపుల్లో పైనుంచి కిందకు వచ్చే కొద్దీ అచ్చులు తగ్గుతాయి. పీరియడ్లలో ఎడమ నుంచి కుడికి వెళ్ళే కొలది అచ్చులు పెరుగుతాయి అని గుర్తుపెట్టుకోండి. అచ్చులు అని ఎందుకు చెప్తున్నానంటే మనకి మూలకాల ధర్మాల్లో వస్తుంది. అయనీకరణ శక్తి, పరమాణు వ్యాసార్థం, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, రుణ విద్యుదాత్మకత, లోహ స్వభావం, అలోహ స్వభావం, ఇలాంటివన్నీ మనకు వస్తాయన్నమాట. ఇక్కడ నేను అయనీకరణ శక్తి అంటే ఏంది, అది దేంతో మొదలైంది, ఆ అంటే ఏంటి, అచ్చు. ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఏ అంటే అచ్చు. అలాగే అలోహ స్వభావము, ఆ అంటే అచ్చు. రుణ విద్యుతాత్మకత, రు అంటే అచ్చు. అంటే ఇలాగా వచ్చిన మొదలైన పదాలు ధర్మాల్లో మొదటి అక్షరం అచ్చుంది. ఈ అచ్చుంది అంటే అవేంది, గ్రూపుల్లో పైనుంచి కిందకు వచ్చే కొద్దీ తగ్గుతుంది అని. అంటే గ్రూపుల్లో పైనుంచి కిందకు వచ్చే కొద్దీ అయనీకరణ శక్తి తగ్గుతుంది, ఎలక్ట్రాన్ ఎఫినిటీ తగ్గుతుంది, రుణ విద్యుదాత్మకత తగ్గుతుంది, అలోహ స్వభావం తగ్గుతుంది. అంటే ఇంకేం లేదు, గ్రూపుల్లో పైనుంచి కిందకి అలోహ స్వభావం డాష్ తగ్గుతుంది. ఎందుకంటే అది అచ్చు. ఓకే, మరి ఇంగ్లీష్లోకి వెళ్ళొద్దు, తెలుగులోనే తీసుకోండి. నెక్స్ట్, పీరియడ్లో ఎడమ నుంచి కుడికి వెళ్ళే కొలది అచ్చు స్వభావం ఏమవుతుంది, అచ్చులు ఏమవుతాయి, పెరుగుతాయి. అంటే రెండవ పీరియడ్ నుంచి ఏం చెప్తాడంటే పీరియడ్లో ఎడమ నుంచి కుడికి అన్నప్పుడు ఏమవుద్దంటే రుణ విద్యుదాత్మకత ఎడమ నుంచి కుడికి వెళ్ళే కొలది పెరుగుతుంది అంటనమాట. అంటే బోరాన్ నుంచి ఫ్లోరిన్కి, అంటే 3వ గ్రూప్ నుంచి 7వ గ్రూప్కి రుణ విద్యుదాత్మకత డాష్ ఏమవుద్ది, 3 నుంచి 7 అంటే 3, 4, 5, 6, 7, అంటే ఎడమ నుంచి ఇట్లా కుడికి ఇట్లా వెళ్తూ ఉన్నాం. అంటే ఏమవుతుంది, అచ్చు అనేది పెరుగుతుంది, రుణ విద్యుదాత్మకత పెరుగుతుంది. అలాగే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే అచ్చు, అంటే ఎడమ నుంచి కుడికి వెళ్ళే కొలది ఏమవుతుంది, పెరుగుతుంది. ఇట్లాగనమాట. అంటే ఇదొకటి బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి, అచ్చులు అని గుర్తుపెట్టేసుకోండి. ఇంకోటి ఉంది, అదే హల్లులు అయితే దీనికి ఆపోజిట్ అనమాట. హల్లులు ఏమవుద్ది, గ్రూపుల్లో పైనుంచి కిందకి వెళ్ళే కొలది పెరుగుతుంది, పీరియడ్లో ఎడమ నుంచి కుడికి వెళ్ళే కొలది తగ్గుతుంది. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పరమాణు వ్యాసార్థం గ్రూపుల్లో పైనుంచి కిందకు వచ్చే కొద్దీ, అంటే ఫస్ట్ గ్రూప్ నుంచి ఫస్ట్ పీరియడ్ నుంచి కింద 7th పీరియడ్కి వచ్చే కొద్దీ ఏమవుద్దంటే పరమాణు వ్యాసార్థం అనేది పెరుగుతుంది. ఎందుకంటే పా అంటే హల్లు. అలాగే పీరియడ్లో ఎడమ నుంచి కుడికి వెళ్ళే కొలది పరమాణు వ్యాసార్థం ఏమవుతుందంటే తగ్గుతుంది. అంటే ఫస్ట్ ఏ గ్రూపుకి 7th ఏ గ్రూప్కి పరమాణు వ్యాసార్థం ఎలా ఉంటుందంటే 1A నుంచి 7Aకి వెళ్ళేటప్పటికి పీరియడ్లలో పరమాణు పరిమాణం అనగా పరమాణు వ్యాసార్థం అనేది తగ్గుతుంది. అంటే ఇక్కడ ఏమి లేదు, ఆ బిట్టుల్లో తెలుగులో ఏమి ఇచ్చాడు, అది అచ్చుతో మొదలైందా హల్లుతో మొదలైందా, అచ్చు అయితే అది పీరియడ్లో అడుగుతున్నాడా గ్రూపుల్లో అడుగుతున్నాడా. పీరియడ్ అంటే వాడు డైరెక్ట్గా ఎడమ నుంచి కుడికి వెళ్ళే కొద్దీ అని అంటాడని నమ్మకం లేదు. ఏం చెప్తున్నాడు, 1A నుంచి 3Aకి వెళ్ళే కొలది దాని ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఏమవుతుంది ఇలా అడుగుతాడనమాట. 1A నుంచి 3A అంటే 1, 2, 3 అంటే ఎడమ నుంచి కుడికి వెళ్తుంది. ఇట్లాగా గుర్తు పెట్టుకుని బిట్లు చేసేయడం అంతే. ఇంకా మనం దాని గురించి దాని లక్షణాలు ఇవన్నీ దాని ధర్మాలు అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆ మొదటి అక్షరాన్ని పట్టే చెప్పేస్తాం. ఇక్కడ చూద్దాం, ఆవర్తన పట్టికలో గ్రూపుల్లో పైనుంచి కిందకు పోయే కొద్దీ పరమాణు వ్యాసార్థం పెరుగుతూ ఉంటుంది. మూలకాల పరమాణు వ్యాసార్థం పీరియడ్లలో ఎడమ నుంచి కుడికి వెళ్ళే కొలది తగ్గుతుంది, ఎందుకంటే అది హల్లు. నెక్స్ట్, సోడియం పరమాణు వ్యాసార్థం కన్నా Na+ అయాన్ వ్యాసార్థం తక్కువగా ఉంటుంది.
క్లోరిన్ పరమాణు వ్యాసార్థం కన్నా Cl మైనస్ అయాన్ వ్యాసార్థం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి. Na అన్నాడు, Na ప్లస్గా అయినప్పుడు ఏమవుతుంది అన్నాడు. Na అంటే దాని దగ్గర ఏవో సఫిషియెంట్గా ఉన్నాయి, దాన్ని ఏం చేసింది, అవి డొనేట్ చేసింది. తన దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ని ఇచ్చేసి తలపైన ప్లస్ గుర్తు తెచ్చుకుంది. ప్లస్ గుర్తు తెచ్చుకుంది అంటే దాని దగ్గర ఉన్నాయి ఇచ్చేసిందని. ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే దాని వ్యాసార్థం అనేది తక్కువగా ఉంటుందన్నమాట. అలాగే క్లోరిన్ ఏంగా మారింది, Cl మైనస్ క్లోరైడ్ అయాన్గా మారింది. అంటే ఇంకొక ఎలక్ట్రాన్ తెచ్చుకొని పెట్టుకుంది అంటే ఇంకొంచెం దాని సైజ్ అనేది పెరిగింది. ఓకేనా. ప్లస్ ఛార్జెస్ వస్తుంది అంటే దాని వ్యాసార్థం, పరమాణు వ్యాసార్థం లేదా అయాన్ వ్యాసార్థం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే తన దగ్గర ఉన్నవి డొనేట్ చేసేసింది. మైనస్ వస్తుంది అంటే తలపైన మైనస్ వస్తుందంటే బయట నుంచి ఎలక్ట్రాన్స్ తెచ్చుకుంటా ఉంది. అంటే దాని అయాన్ వ్యాసార్థం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇదే గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి అడగొచ్చు. ఇప్పుడు NAకి Na ప్లస్ అడిగాడు, ఓకే. ఇంకొన్ని ఉంటాయన్నమాట, సిలికాను ఇట్లాగా తీసుకున్నప్పుడు వాటికి +2 +4 ఇలా కూడా ఛార్జెస్ వస్తూ ఉంటాయి. అప్పుడు సిలికాన్ +2 ఎంత, +4 ఇలా ఇచ్చేసి వాటి క్రమం రాయమంటాడు. పరమాణు సైజు క్రమము రాయమన్నప్పుడు ఏం గుర్తుపెట్టుకోవాలి, తక్కువ నుంచి ఎక్కువకి, ఎక్కువ నుంచి తక్కువకి అన్నాడు అనుకోండి, ఇదే గుర్తుపెట్టుకోండి. ప్లస్ పెరుగుతూ ఉంది తలపైన అంటే దాని పరమాణు వ్యాసార్థము తగ్గుతూ ఉంది. అదే మైనస్ పెరుగుతూ ఉంది అంటే దాని పరమాణు వ్యాసార్థం పెరుగుతూ ఉంది. సపోజ్ సల్ఫర్ S-2 వస్తుంది, S-6 కూడా వస్తుంది. అలాగే మనకి అయోడిను -1 వస్తుంది, అయోడిన్ +1, అయోడిన్ IF7 కూడా ఏర్పడుద్ది. అట్లాగా కొన్ని ఒకటి తలపైన ఛార్జెస్ని బట్టి మైనస్ పెరిగింది అంటే పరమాణు వ్యాసార్థం పెరిగింది. అప్పుడు నీకు ఆర్డర్ ఇచ్చేస్తాడనమాట. ఒకే దానికే ఆర్డర్ ఇస్తాడు. S-2, S-6 ఇలా ఇచ్చాడనుకోండి. అప్పుడు మీరేం చేసుకుంటారు, మైనస్ని చూసుకోండి. ఎంత మైనస్ పెరిగితే దాని వ్యాసార్థం అంత ఎక్కువ ఉందన్నప్పుడు. అట్లా అవరోహణ క్రమం రాయమన్నప్పుడు ఆరోహణ క్రమం అంటే తక్కువ నుంచి ఎక్కువకి S-S-2 S-6 రాస్తావు. అలా కాదు, అవరోహణ క్రమం రాయమన్నాడు. S-6 S-2 S. ఓకేనా. కాన్సెప్ట్ అర్థమైంది కదా. ప్లస్ పెరుగుతూ ఉందంటే సైజ్ తగ్గుతుంది, మైనస్ పెరుగుతూ ఉందంటే సైజ్ పెరుగుతుంది. ఓకే. లాస్ట్, ఏదైనా పరమాణువులో ఆర్బిటాళ్ళు పూర్తిగా లేదా సగం నిండినట్లయితే వాటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని స్థిర ఎలక్ట్రాన్ విన్యాసం అంటారు. అయనీకరణ శక్తికి ప్రమాణాలు kJ/mol. అయనీకరణ శక్తికి ప్రమాణాలు kJ/mol. దీన్నే kJ/molనే కిలోజౌల్ కిందున్న మోల్ పైకి వస్తే -1 అవుద్ది. అందుకని kJ మోల్ ఇన్వర్స్ 1 అంటే మోల్ పవర్ -1 అని రాస్తాం. వాయు స్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణువు ఒక ఎలక్ట్రాన్ని గ్రహించినప్పుడు విడుదలయ్యే శక్తినే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. వాయు స్థితిలో ఉన్న ఒంటరి తటస్థ పరమాణువు ఒక ఎలక్ట్రాన్ని గ్రహించినప్పుడు విడుదలయ్యే శక్తినే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. ఇక్కడ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఏంటండి, ఏ అంటే అచ్చు, ఇదొకటే గుర్తుపెట్టేసుకోండి. గ్రూపుల్లో పైనుంచి కిందకి ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు డాష్ అంటే గ్రూపుల్లో పైనుంచి కిందకి ఏమవుద్ది, అచ్చులు తగ్గుతాయి. సో క్రమంగా తగ్గుతాయి. పీరియడ్లలో ఎడమ నుంచి కుడికి డాష్ పెరుగుతాయి. ఏమనుకున్నావు, అచ్చులు గ్రూపుల్లో పైనుంచి కిందకు తగ్గుతాయి, పీరియడ్లో ఎడమ నుంచి కుడికి పెరుగుతాయి. అయిపోయింది. మనకి ఇంక కాన్సెప్ట్ అంతా అవసరం లేదు. ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఏంటి, ఆమె ఎలక్ట్రాన్ తీసుకుంటే శక్తిని ఇస్తుందా, అది ఎలా పాసిబుల్, ఇదంతా మనకొద్దు. ఇంకా అక్కడ అడిగేది ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు. గ్రూపుల్లో ఏమవుద్ది, పీరియడ్లో ఏమవుద్ది. అచ్చు గ్రూపుల్లో తగ్గుద్ది, పీరియడ్లో పెరుగుద్ది, అంతే. లోహాలకు ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు తక్కువగా ఉంటాయి. ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు రుణాత్మకంగా ఉంటే శక్తి విడుదలవుతుంది, ధనాత్మకంగా ఉంటే శక్తి గ్రహించబడుతుంది. ఎలక్ట్రాన్ విలువలు రుణాత్మకంగా ఉంటే శక్తి విడుదలవుతుంది, ధనాత్మకంగా ఉంటే శక్తి గ్రహించబడుతుంది. ఒక మూలక పరమాణువు వేరొక మూలక పరమాణువుతో బంధంలో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ని తన వైపు ఆకర్షించే ప్రవృత్తినే మూలకం యొక్క రుణ విద్యుదాత్మకత అంటారు.
ఒక మూలక పరమాణువు వేరొక మూలక పరమాణువుతో బంధంలో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ను తన వైపుకు ఆకర్షించే ప్రవృత్తిని మూలకాల రుణ విద్యుదాత్మకత అంటారు. రుణ విద్యుదాత్మకత ఈక్వల్ టు అయనీకరణ శక్తి ప్లస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ బై 2. దీనిని మిల్లీకన్ పరిచయం చేశాడు. ఈ ఫార్ములాని ఎవరు ఇచ్చారంటే మిల్లీకన్ యొక్క రుణ విద్యుదాత్మకత ఫార్ములా అయనీకరణ శక్తి ప్లస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ బై 2 అంటే IE ప్లస్ EA బై 2. అయనైజేషన్ ఎనర్జీ IE ప్లస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ EA బై 2 అన్నమాట. నెక్స్ట్ లైనస్ పౌలింగ్ రుణ విద్యుదాత్మకత విలువలను బంధ శక్తుల ఆధారంగా లెక్క కట్టే కొలమానాన్ని ప్రతిపాదించాడు. లైనస్ పౌలింగ్ అంటే రుణ విద్యుదాత్మకత గురించి ఇద్దరు వివరించారు. వారిలో ఒకరు మిల్లీకాన్, రెండవ వ్యక్తి లైనస్ పౌలింగ్. మిల్లీకాను రుణ విద్యుదాత్మకతకు ఒక ఫార్ములాని ఇచ్చాడు సంకేతంలా. అంటే అయనీకరణ శక్తి ప్లస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ బై 2 వేస్తే రుణ విద్యుదాత్మకత విలువ వస్తుంది. లైనస్ పౌలింగ్ కూడా రుణ విద్యుదాత్మకతని ఎలా వివరించాడంటే వాటి యొక్క బంధ శక్తుల ఆధారంగా రుణ విద్యుదాత్మకతను లెక్క కట్టే కొలమానాన్ని ప్రతిపాదించాడనమాట. ఓకే, ఇప్పుడు చూడండి రుణ విద్యుదాత్మకత. ఏంటి? అచ్చులు. అంటే మనకేం తెలుసు, గ్రూపుల్లో పైనుంచి కిందకి అచ్చులు తగ్గుతాయి, పీరియడ్లో ఎడమ నుంచి కుడికి అచ్చులు పెరుగుతాయి. ఓకే, ఇప్పుడు వీటి చూద్దాం. పీరియడ్లో గ్రూపుల్లో పైనుంచి కిందకి రుణ విద్యుదాత్మకత విలువలు అచ్చు తగ్గుతాయి అంతే. పీరియడ్లో ఎడమ నుంచి కుడివైపుకు పోయే కొలది రుణ విద్యుదాత్మకత విలువలు క్రమంగా అచ్చు పీరియడ్లో ఏమవుద్ది? పెరుగుతుంది. అత్యధిక రుణ విద్యుదాత్మకత గల మూలకము ఫ్లోరిన్ కాగా అత్యల్ప రుణ విద్యుదాత్మకత గల మూలకము సీజియము. ఇది ఇంపార్టెంట్ చూడండి. అత్యధిక రుణ విద్యుదాత్మకత గల మూలకం ఫ్లోరిన్, అత్యల్ప రుణ విద్యుదాత్మకత గల మూలకం సీజియం. ఇక్కడ మీకు ఒక చిన్న పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు రుణ విద్యుదాత్మకత అంటే ఏంటి అంటే గుంజుకోవడం, పక్కన వాడి దగ్గర నుంచి లాక్కోవడం అనేది తప్పే కదా. అది మైనస్ అనుకోండి. ఆ లాక్కునే పవరు ఎవరికి ఉంటుంది? బాగా స్ట్రెంత్ ఉన్నోడికే ఉంటుంది. బాగా స్ట్రెంత్ ఎవరికి ఉంటుందంటే, ఇప్పుడు ఒక సెంటర్ ఉంది అంటే నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, మనలో మంచి ఎనర్జీ ఉంది, శక్తి ఉంది, దేన్నైనా లాగే శక్తి ఉంది. అంటే కేంద్రకం యొక్క ఎఫెక్టు లాస్ట్ బాహ్యకక్షలోని ఎలక్ట్రాన్లపై ఎక్కువగా ఉంది అంటే వాడికి పవర్ బాగా ఉందన్నట్టు. అంటే ఇప్పుడు చూసామనుకోండి, ఒక చిన్న పరమాణువు పెద్ద పరమాణువు తీసుకున్నాం. ఫస్ట్ గ్రూప్లో సోడియము, లాస్ట్లో సీజియం తీసుకున్నాను. సోడియం పరిమాణముతో పోలిస్తే సీజియం యొక్క పరిమాణం చాలా పెద్దది. అంటే ఇక్కడి నుంచి చూస్తే ఒక రూమ్ వరకు అయితే నేను ఒక రూమ్లో కూర్చున్నాను. నా కంటి ఎఫెక్ట్ ఎక్కడి వరకు ఉంటుంది? నా రూమ్ వరకే ఉంటుంది. ఈ వీధి లాస్ట్ వరకు అయితే ఉండదు కదా. అంటే సోడియం అంటే ఒక రూమ్ అనుకుందాం, సీజియం అంటే ఒక వీధి అనుకుందాం. ఇక్కడున్న వాడికి అంత ఎఫెక్ట్ లాస్ట్లో ఉన్న వీధిలో వాడి మీద ఉండదు. అంటే వీడికి పాపం శక్తి తగ్గిపోయింది, బాహ్యకక్షలో ఉండేవాడికి శక్తి తగ్గిపోయింది. సో వాడు పక్కనోడి దగ్గరికి వెళ్ళి గుంజుకు రాలేడు ఏది, ఎందుకంటే వాడికి కేంద్రం నుంచి అంత సపోర్ట్ లేదు, ఆకర్షణ అనేది లేదు. అదే ఫస్ట్ ఉన్న వాడికైతే సోడియం స్టార్టింగ్లో ఉన్నాడు కదా, 1A గ్రూప్లో మొదటి ఎలిమెంటు, వాడికైతే కేంద్రం యొక్క ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. వాడి దగ్గర బాగా పవర్ ఉంటుంది, ఎందుకంటే కేంద్రం నుంచి సపోర్ట్ ఉంది, దేనైనా పట్టుకొచ్చేస్తాడనమాట. ఓకేనా? అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, అత్యధిక రుణ విద్యుదాత్మకత గల మూలకం ఫ్లోరిన్ అన్నాడు. ఎందుకు? ఫ్లోరిను చిన్న మూలకం, అంటే 7th గ్రూప్లో చాలా చిన్న సైజు, దాని మీద కేంద్రకం యొక్క ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. నువ్వు పోయి ఎవరినైనా లాక్కొచ్చే అంటది, నేనున్నాను వెనకన అంటది. అందుకని దాని రుణ విద్యుదాత్మకత ఎక్కువగా ఉంది. అదే సీజియం తీసుకున్నాం. సీజియం చాలా పెద్ద ఆటం, ఫస్ట్ గ్రూప్లో లాస్ట్ ఎక్కడో కింద ఉంటుంది అనమాట, పాపం లాస్ట్ ఎలిమెంట్ అది. దాని చాలా పెద్ద సైజు, అంటే కేంద్రకం యొక్క ఎఫెక్ట్ అనేది లాస్ట్ కష్యం మీద లేదు అంత పవరు. సో దానికి ఏంటంటే పాపం అంత సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, అది వెళ్ళి ఇంకొకటి దగ్గర లాక్కు రాలేదు. అందుకనేసి దాని రుణ విద్యుదాత్మకత అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇదే రివర్స్ చేసుకోండి. రుణ విద్యుదాత్మకత అంటే ఏంది? లాక్కోవడం. ధన విద్యుదాత్మకత అంటే ఏంటంటే ఇచ్చేయడం అనమాట. ఇవ్వడం ఇప్పుడు ఎవరికి సులభం చెప్పండి? ఫ్లోరిన్ అనుకోండి, ఫ్లోరిన్కి అత్యధిక రుణ విద్యుదాత్మకత, అంటే దానికి లోపల మంచి పవర్ ఉంది, దాన్ని గట్టిగా గుంజుకునేస్తుంది. అట్లాంటప్పుడు దాని దగ్గర నుంచి ఎవడైనా లాక్కోగలుగుతామా?
దాని లోపల కేంద్రకం ఉంది, పవర్ ఉంది, బిగ్ బాస్ పవర్ బాగా ఫుల్ ఉంది దాని మీద. సో దాని దగ్గర నుంచి ఎవ్వడం ఎలక్ట్రాన్ లాక్కోలేము. సో అందుకని దానికి ధన విద్యుదాత్మకత అనేది చాలా తక్కువ. అదే సీజియం చూసామనుకోండి, సీజియంకి ఏంది పెద్ద సైజు అన్నాం, అత్యల్ప రుణ విద్యుదాత్మకత అన్నాం. ఎందుకు పాపం దాని కేంద్రకం అక్కడెక్కడో ఉంది, అది చూసినా కూడా కనపడినంత దూరంలో దాని బాహ్య కక్ష్య స్థాయి ఉంది. సో ఎవడైనా వచ్చి దాని కాడి నుంచి ఎలక్ట్రాన్ లాక్కెళ్ళిపోవచ్చు, కేంద్రకం ఎఫెక్ట్ లేదు కదా. సో సీజియంకి ఏంది అత్యధిక ధన విద్యుదాత్మకత గల మూలకం. అది అత్యల్ప రుణ విద్యుదాత్మకత అయితే అయ్యొచ్చు, ఎందుకు పాపం దాని దగ్గర లాక్కునే శక్తి లేదు, కానీ ఇచ్చేది ఎక్కువగానే ఉంది. ఎందుకంటే దాని మీద అంత ఫోర్స్ ఎవరు చూపించే అంత కేంద్రకం యొక్క ఎఫెక్ట్ అనేది దాని మీద ఎక్కువగా లేదు. సో దాని నుంచి ఊరికనే టక్కని ఎలక్ట్రాన్స్ ఎత్తుకెళ్ళిపోవచ్చు. అర్థమైందా కాన్సెప్టు? కేంద్రకానికి దగ్గరగా ఉండే కక్ష్యల్లోంచి ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయడం కష్టం, అదే లాక్కోవడం ఈజీ. అలాగే కేంద్రకానికి దూరంగా ఉండే ఎలక్ట్రాన్ కక్ష్య బాహ్య కక్ష్యలోంచి ఎలక్ట్రాన్స్ని ఇచ్చేయడం సులభం, ఎందుకంటే కేంద్రకం యొక్క ఆకర్షణ శక్తి తక్కువగా ఉంది. కానీ ఎలక్ట్రాన్స్ లాక్కోవడం ఎలక్ట్రాన్ ఇచ్చేయడం సులభం, పక్కన లాగేసుకోవచ్చు. కానీ పాపం ఇది తీసుకోగలగదు, ఎవరి దగ్గరికైనా పోయి ఎలక్ట్రాన్ తీసుకోలేదు. అందుకనే రుణ విద్యుదాత్మకత అనేది తక్కువగా ఉంటుంది.